టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల శైలి ప్రత్యేకం. సూటిగా మాట్లాడడం, అవసరమైతే సొంత పార్టీ పైన విమర్శలు గుప్పించడం వారి నైజం. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా నియోజకవర్గాల అభివృద్ధిలో వివక్ష కొనసాగుతుందని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టున్న నాయకుడిగా పేరున్న రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా తన సొంత ప్రభుత్వంపైనే తిరుగుబావుట ఎగరవేయటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. అయితే సమీకరణాల రీత్యా అది సాధ్యపడలేదు. అప్పటి నుండి ఆయనలో ఉన్న అసంతృప్తి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమైంది. కేవలం వ్యక్తిగత పదవి కోసమే కాకుండా తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఆయన ప్రధానంగా ఎండగట్టారు. అది తెలంగాణ బడ్జెట్ సమావేశాల వేళ అభివృద్ధి పనులపైన చర్చ జరుగుతున్న సమయంలో అందరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహజం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రాజగోపాల్ రెడ్డి మైక్ అందుకుని గళం విప్పారు. ఆయన గొంతులో ఆవేదన ఉంది, అంతకు మించిన ఆగ్రహం ఉంది. రాజగోపాల్ రెడ్డి తన ప్రసంగంలో ప్రధానంగా లేవనెత్తిన అంశం వివక్ష. మేమంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం, కానీ ప్రభుత్వంలో మాకు అందుతున్న గౌరవం ఏది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో తీవ్రమైన వివక్ష జరుగుతోందని, కొందరికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తోందని ఆయన ఆరోపించారు. తాము ఎమ్మెల్యేలుగా గెలిచింది మా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మంజూరైన బిల్లుల కోసం మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా? రాజగోపాల్ రెడ్డి విమర్శలు అక్కడతో ఆగలేదు. ఆయన వాడిన పదజాలం అసెంబ్లీని ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి నెట్టింది. నియోజకవర్గాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక, కొత్త పనులకు అనుమతులు దొరక్క ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులను ఆయన ఏకరువు పెట్టారు. మేము బిల్లుల కోసం మంత్రుల వద్ద అడుక్కోవాలా? ఇదేం పద్ధతి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని, అధికారులు కూడా తమ మాట వినడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి కంటే గౌరవం దక్కడం లేదన్న బాధే ఆయన మాటలో స్పష్టంగా కనిపించింది. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద రాజకీయ స్కెచ్ ఉందనే చర్చ మొదలైంది. గతంలో బీజేపీలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చి గెలిచిన ఆయన మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని గట్టిగా ఆశించారు. కానీ సమీకరణాలు కుదరలేదు. అప్పటి నుండి ఆయన తీరులో మార్పు వచ్చింది. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ వేదికగా సొంత పార్టీ మంత్రులపైనే ఫైర్ అవ్వడం చూస్తుంటే ఆయన తన దారి తాను చూసుకుంటున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి విమర్శలు ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు ఆయుధంగా మారాయి. సొంత ఎమ్మెల్యేలకే రక్షణ లేదు, నిధులు లేవు, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఈ అసమ్మతి సెగను ఎలా చల్లారుస్తుందనేది ఇప్పుడు సస్పెన్స్. ఇప్పుడు శాసనసభ వేదికగా బడ్జెట్ అభివృద్ధి పనులపై చర్చ జరుగుతున్న వేళ మునుగోడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైక్ అందుకున్నారు. అందరూ ఆయన ప్రభుత్వం చేసే పనులను సమర్థిస్తారని భావించారు. కానీ రాజగోపాల్ రెడ్డి గొంతులో ఆవేదన, ఆగ్రహం ఒక్కసారిగా బయటపడ్డాయి. తన నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభను ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి నెట్టాయి. రాజగోపాల్ రెడ్డి ప్రధాన ఆరోపణ ప్రాంతీయ వివక్ష. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం కేవలం కొందరికే పెద్దపీట వేస్తోందని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండగల్, అలాగే 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాపైనే ప్రభుత్వం ప్రేమ చూపిస్తోందని ఆయన ఆరోపించారు. నిధులన్నీ ముఖ్యమంత్రి గారి కొండగల్కు, 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయి. మరి మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజలు లేరా? అక్కడ అభివృద్ధి అవసరం లేదా? కేవలం మంత్రులున్న ప్రాంతాలే తెలంగాణనా? మిగిలిన ప్రాంతాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజగోపాల్ రెడ్డి తన ప్రసంగంలో అత్యంత కఠినమైన పదాన్ని వాడారు. అది అడుక్కోవడం. ఒక శాసనసభ్యుడిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడగటం హక్కు అని, కానీ ఇక్కడ పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లుల కోసం, కొత్త పనుల మంజూరు కోసం మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ఆయన నిలదీశారు. నేను కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మాత్రమే కాదు, లక్షలాది మంది మునుగోడు ప్రజల గొంతుకను అని ఆయన స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యేగా తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, కానీ ప్రభుత్వం నుంచి సహకారం అందకపోతే ప్రజలకు ముఖం ఎలా చూపించాలని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో పనులు ఆగిపోవడం, నిధులు విడుదల కాకపోవడంతో ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేశాయి. మంత్రి పదవి ఆశించి భంగపడ్డారని ప్రచారం ఒకవైపు జరుగుతుంటే, నిధుల విషయంలో ఆయన లేవనెత్తిన పాయింట్లు వాస్తవమేనని మరికొందరు ఎమ్మెల్యేలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ దాడి రాబోయే రోజుల్లో పార్టీలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నారని, ప్రతి 5,000 ఎకరాలకు ఒక లిఫ్ట్ పెడుతున్నారని, కానీ తమ నియోజకవర్గానికి ఒక లిఫ్ట్ లేదని, ఒక కాలువ లేదని, చెరువు లేదని, ఇలాగైతే మునుగోడు ప్రజలు ఏం కావాలని ప్రశ్నించారు. తనను ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. తనకు మాట్లాడటం చేతకాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రభుత్వం ఉండి కూడా తన ప్రజలకు న్యాయం చేయలేకపోతే, మాట్లాడకపోతే నేరమని అన్నారు. ఒకవేళ తమ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఈ పదవిలో ఉండటం కూడా అన్యాయమని, ఉండేందుకు తనకు కష్టంగా ఉందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తుపాను సృష్టిస్తున్నాయి. తన సొంత పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఇలా బహిరంగంగా నిలదీయడం వెనుక రాజగోపాల్ రెడ్డి వ్యూహమేంటి? ఆయన కేవలం నిధుల కోసమే మాట్లాడారా, లేక తన అసంతృప్తిని వెళ్లగక్కారా? ఏది ఏమైనా ప్రభుత్వ నిధులు అందరికీ సమానంగా అందాలి అనే ఆయన డిమాండ్ ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఒక అస్త్రంలా దొరికింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.